సౌదీలోని మక్కా, మదీనా లేదా ఇతర ప్రాంతాల్లో మతపరమైన యాత్రకు వెళ్లే సమయంలో ఎవరైనా మరణిస్తే వాళ్ల మృతదేహాన్ని తమ సొంత దేశానికి అప్పగించారు. వాళ్లను మక్కా లేదా మదీనాలోనే ముస్లిం ఆచారాల ప్రకారం ప్రాణం పోయిన 24 గంటల్లోపే ఖననం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మృతి చెందిన వారి డెడ్ బాడీలని సౌదీ దాటనియ్యరు. అయితే ఈ విషయాన్ని హజ్ యాత్రకు వెళుతున్న వారి నుంచి ముందుగానే దరఖాస్తు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. వారు ఈ రూల్ని ఒప్పుకున్న తర్వాతే హజ్ యాత్రకు అనుమతి లభిస్తుంది. అయితే దీని వెనుక పెద్ద మత సాంప్రదాయ మర్మం దాగుంది. దీంతో హజ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన వారిని అదృష్టవంతులుగానే భావిస్తారు. అయితే తాజాగా మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇంతకీ ముస్లిం మత సాంప్రదాయం ప్రకారం మక్కా, మదీనాలో చనిపోయిన వారి మృతదేహాన్ని సొంత దేశాలకు ఎందుకు పంపరు? ఏటా చనిపోతున్న వేల మందిని అక్కడే ఎందుకు ఖననం చేస్తున్నారు? లెట్స్ వాచ్. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో బస్సు మొత్తం తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది హైదరాబాదీలో మృతి చెందడం కలకలాన్ని రేపింది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అంటుకుంది. ఆ సమయంలో యాత్రికులందరూ నిద్రిస్తూ ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులున్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యుల్ని సౌదీ తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. బస్సు ప్రమాద మృతులకు సౌదీలోని మదీనాలో అంత్యక్రియలు చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ నుంచి సౌదీకి ఓ బృందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది. అయితే సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ యాత్రికుల్లో ఒకే ఒక కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులున్నారు. వారిలో 9 మంది పిల్లలున్నారు. హైదరాబాద్కు చెందిన 3 తరాలకు సంబంధించిన ఈ కుటుంబం శనివారం తిరిగి రావాల్సిందని వారి బంధువులు తెలిపారు. ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది ఒకే ప్రమాదంలో చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి కావచ్చు. పెను విషాదాన్ని నింపిన సౌదీ బస్సు ప్రమాదంతో ఇక్కడున్న వారి కుటుంబీకులు, బంధువులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. ముందు 7 రోజులు హజ్ యాత్ర, అక్కడి నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లి 14 రోజుల పాటు పవిత్ర యాత్రలో పాలు పంచుకొని తిరిగి హైదరాబాద్ రావాలన్నదే వారి ప్రణాళిక. కానీ విధి మాత్రం వేరుగా ఆలోచించింది. 7 రోజుల మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయలుదేరిన వారు గమ్యాన్ని చేరుకోకుండానే అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. 10 మంది చిన్నారులతో సహా మొత్తం 45 మంది హైదరాబాద్ వాసులు అగ్నికి ఆహుతయ్యారు. అయితే సౌదీ అరేబియాలో హజ్ లేదా ఉమ్రా వంటి మతపరమైన యాత్రలకు సంబంధించి కఠినమైన నియమాలున్నాయి. ఈ రూల్స్ ప్రకారం సౌదీలోని మక్కా, మదీనా లేదా ఇతర ప్రాంతాల్లో మతపరమైన యాత్రకు వెళ్లే సమయంలో ఎవరైనా మరణిస్తే వాళ్ల మృతదేహాన్ని తమ సొంత దేశానికి అప్పగించరు. సౌదీలో ఎన్నో ఏళ్లుగా ఈ నియమం అమల్లో ఉంది. సౌదీలో మతపరమైన యాత్రకు సంబంధించి ప్రయాణికులకు ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేస్తారు. దీనికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి యాత్రకు అనుమతి దొరుకుతుంది. అయితే ఈ రూల్ వెనుక ఓ ప్రగాఢ నమ్మకం ఉంది. సౌదీలో మక్కా, మదీనా నగరాల్ని అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావిస్తారు. అక్కడ మరణించడాన్ని ముస్లింలు అదృష్టంగా భావిస్తారు. మరణించిన వారిని అల్లా క్షమిస్తాడని, వారికి స్వర్గం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. ఏటా జరిగే హజ్ యాత్రలో ఎంతో మంది యాత్రికులు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు అక్కడి వాతావరణం, రద్దీ కారణంగా మరణిస్తారు. ఇస్లాం ఆచారం ప్రకారం మరణించిన వాళ్లను 24 గంటల్లోపే ఖననం చేయాలి. అందుకే ఈ మతపరమైన నమ్మకాలు, భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియా ప్రభుత్వం మృతదేహాల్ని అక్కడే ఖననం చేసే నియమాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. యాత్రికులు సౌదీలో మరణిస్తే వాళ్ల మృతదేహాలు కుటుంబ సభ్యులు కోరినా పంపేందుకు అనుమతి ఉండదు. కానీ ఉపాధి లేదా నివాసం కోసం సౌదీ అరేబియాలో ఉంటూ మరణించిన వాళ్ళని మాత్రం స్వదేశానికి పంపేందుకు అనుమతించడం జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది హజ్ యాత్ర సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ప్రమాదాలు కాకుండా తొక్కిసలాట, అదేవిధంగా అత్యధిక వేడిలో వడదెబ్బ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వీళ్ళందరికీ అక్కడే ఖననం చేయడం జరుగుతుంది.